ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 17వ తేదీ 1వ నెల 24వ సంవత్సరంలో 25వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామమును స్తుతించుటకు, సన్నుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించేది గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుదిన ఆహారంలో ఈ నూతన ఉత్సవంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ధ్యానాంశాలను మనం అనుదిన ఆహారంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పరమగీతములు 1వ అధ్యాయము 1వ వచనములో సొలొమోన్ రచించిన పరమగీతము అని రాయబడి ఉంది. కాబట్టి సొలొమోన్ గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో సొలొమోన్ గురించి ఏమి రాయబడి ఉంది, ఆయన ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఏ విధంగా దేవుని ప్రార్థించారు, ఏ విధంగా దేవునితో నడిచాడు, ఏ విధంగా దైవ ఆశీర్వాదాలు పొందాడు, ఏ విధంగా దేవుని మార్గం తప్పిపోయాడు, మరలా ఏ విధంగా దేవుని దగ్గరకు వచ్చాడు, ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము ఏమండి 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ దిన ధ్యానాంశం. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 10 నుండి 14 వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. చాలా ఇంపార్టెంట్ ప్రియులరా ఈ వచనం. సొలొమోను చేశాడు ఒక మనవి దేవునికి. ఏమని? అయ్యా, నీ దాసుడైన నాకు వివేకము గల హృదయం దయచేయి నాయనా. నీ జనులైన ఇజ్రాయేలీయులను పరిపాలించడానికి నేను బాలుడను, నాకు సామర్థ్యం సరిపోదు, వివేకము గల హృదయము దయచేయి నాయనా అని ప్రార్థన చేశాడు. దానికి ఆ ప్రార్థనట ప్రభువులకు అనుకూలమైనంట, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు అలాగున అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. అందువలన పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు.
మరియు నీవు ఐశ్వర్యమును ఘనతయు ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. హల్లెలూయా. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. హల్లెలూయా. దేవునికి ఇష్టమైతే ఏమండి, దేవునికి ఇష్టమైతే ఆయన ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, ఏ విధంగా దీవిస్తాడో ఈ యొక్క సంభవాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ మనవి ప్రభువులకు అనుకూలమైన ప్రార్థన చేసాడు. అవునండి, సహజంగా రాజరికం చేసే వాళ్ళకు, రాజులకు ఏం కోరుకుంటారు? శత్రు రాజ్యాలన్నీ కూడా ఏం ఉండకూడదు, నా రాజ్యం స్థిరపరచు, నేనే బ్రతికేంతకాలం రాజు ఉండాలా. ఓ మాటే కదా దేవుడి కాడ అడిగుంటే. ఇంకేముంది? పదవీకాంక్ష ఎంత గొప్పది. ఒకసారి పదవి చేసిన వాళ్ళు ఇక సత్యాలతో వరకు పదవి చేయాలని తాపత్రయం పడతానే ఉంటారు కదా. ఎంతకైనా తెగిస్తున్నారు కదా లోకంలో ఇప్పుడు. కానీ ప్రియులారా, ఇక్కడ సల్మాన్ అవి ఏమీ కోరలేదు. బాలునైనా నాకు ఇందుకు ఒక బాధ్యత పెట్టావు ప్రభువా, నన్ను ఇజ్రాయేలు మీద రాజుగా చేశావు, నాకు వివేకము గల హృదయం దయచేయనైనా నీ ప్రజలు నిలడానికి. వివేకము గల హృదయం దయచేయి అని ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, మనం కూడా దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటాడు? నీ మనవి ప్రభువులకు అనుకూలమైనది కనుక అయ్యా నీవు దీర్ఘాయుష్ను కోరలేదు, ఐశ్వర్యాన్ని కోరలేదు, నీ శత్రువుల ప్రాణాలను అడగలేదు, న్యాయాన్ని గ్రహించడానికి జ్ఞానాన్ని ఇవ్వమన్నావు. నువ్వు అలా కూడా ప్రార్థించావు. బుద్ధి వివేకములు గల హృదయాన్ని నీకు ఇస్తున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వివేకం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు ఎవరు లేరు. రాబో కాలంలో నీ వంటి జ్ఞానం కలిగిన వాడు ఎవరు ఉండడు. కాబట్టి ఈ లోకంలో జ్ఞానవంతుడు ఎవడయ్యా అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి? సల్మాన్. ఆయన వంటి జ్ఞానవంతుడు లోకంలో ఎవరు లేరు. నా దేవుడు చెప్తున్నాడు, నా దేవుడి గ్రంథం చెప్తోంది. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు నువ్వు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. సరే, నువ్వు నాకు ఐశ్వర్యం వద్దు, ఘనత ఇవ్వమని అడగలేదు, కానీ నేను అవి కూడా నీకు ఇస్తున్నా. అందువల్ల నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండడు. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ప్రియులారా. ఆయనకి నచ్చినట్టుగా మనం ప్రార్థన చేస్తే, ముఖ్యంగా మన ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. పిల్లల బైబిల్ గ్రంథంలో అనేక రకాల చాలామంది భక్తులు ప్రార్థించి పొందుకున్నారు. ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్న కొంతమంది గురించి నేను వివరించలేను, కానీ సమయం సరిపోదు. మీకు ఓపుకుంటే చదువుకునే బిడ్డలు ఉన్నారు కదా, చాలామంది అందిన ఆహారాన్ని తినే బిడ్డలు దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగిన బిడ్డలని నేను ఎరుగును. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్న ఆ వ్యక్తులు వచ్చిన
ఆ వ్యక్తులను వచనాలను చెప్తాను, రాసుకోండి, వాటిని నోట్ చేసుకోండి, వాటిని మీరు ధ్యానం చేయండి. మొట్టమొదటిగా మోషే గారు నిర్గమాకాండము 15వ అధ్యాయము 24, 25 వచనాల్లో ఏ విధంగా ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడో, తర్వాత గిద్యోను న్యాయాధిపతులు 6వ అధ్యాయము 39, 40 వచనాలు, తరువాత హన్నా 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం, తరువాత సమూయేలు 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9, 10 వచనాలు, తరువాత ఏలియా గొప్ప గొప్ప వాళ్ళు ప్రవక్తలు 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37, 38 వచనాలు, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం, తర్వాత హిజ్కియా రాజు 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19, 20 వచనాలు, తర్వాత యెహోషాపాతు రాజుగారు 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 31వ వచనం, 32వ అధ్యాయము 21వ వచనం, 33వ అధ్యాయం 13వ వచనం యెహోషాపాతు ప్రార్థన, ఎజ్రా గారు 8:23, నెహెమ్యా ప్రార్థన 9:27, దానియేలు ఏ విధంగా ప్రార్థించి దేవుని దగ్గర పొందుకున్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం, 9వ అధ్యాయం 22వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనం. జకరియా గారు అంటే లూకా సువార్తలో ఎలిజబెత్ జకరియా దేవుని దగ్గర లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. ఇక ఆది సంఘాల్లో అపోస్తలులు గురించి చెప్పుకోవాలంటే చాలామంది ఉన్నారు. పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, యోహాను గారు కానీ. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ప్రియులారా, ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నవారు అనగా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ దేవుని గ్రంథంలో ఈ దిన మన అంశం ఏంటి? సొలొమోను చేసిన మనవి లేక ప్రార్థన ప్రభువుకు అనుకూలమాయను. కాబట్టి అనుకూలమైన ప్రార్థన మనం చేసి దైవాశీర్వాదాలు పొందుదుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమాన్వితుడా, ప్రభువా, మీ నామానికి స్తోత్రం. యేసయ్యా, నీకు ఇష్టమైన ప్రార్థన చేసే జ్ఞానాన్ని మాకు దయచేయి నాయన. గొంతెమ్మ కోరికలు మేము కోరకుండా ఈ లోకంలో మీ యందు భయభక్తులు కలిగి మీకు నమ్మకంగా జీవించే కృప మాకు దయచేయి నాయన. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.